కేసీఆర్ చిట్టా విప్పుతా. ఆయన కుటుంబం 1,00,000 కోట్లు దోచుకుంది. ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలని అసెంబ్లీలో వివరిస్తా. ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. స్టేషన్ గణపూర్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్. 630 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్. ఓకే, నిన్న స్టేషన్ గణపూర్లో 630 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు. ఇంకోటి కూడా అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని ఒకటి, మా కేసీఆర్ అవలంబించినటువంటి తీరు కానీ మాట వ్యవహార శైలి కానీ మీరు అవలంబిస్తే కేసీఆర్కు పట్టిన గతే మీకు పడుతుంది. నిన్న అంటుండు, ఏమంటుండంటే జర్నలిస్ట్ ఎవరైతున్నారో తోడుకలు తీస్తా, పండబెట్టి తొక్కుతా, ఆ వల్గర్ లాంగ్వేజ్ వద్దనే తెలంగాణ ప్రజలు నిన్ను కోరుకుండ్రు. కుక్కలు మరుగుతాయి, మస్తు మరుగుతాయి బజార్ పంట పోయేటప్పుడు. ఆ కుక్కలను పట్టించుకోలేకనే మిమ్మల్ని పట్టించుకోరు. ఎందుకు అనంటే కేసీఆర్ మాట్లాడినటువంటి పదజాలాన్ని మీరు కూడా అదే పదజాలం వాడితే పరిస్థితి మళ్ళీ తెలంగాణ ప్రజలు ఊరుకునే స్థితిలో లేరు, ఊరుకోరు కూడా. ఎట్లాగైతే కేసీఆర్ను గద్దె దింపాలని చూసిర్రో, జర్నలిస్టు భుజాన ఎత్తుకున్నారో, అట్లనే మళ్ళీ నిన్ను కూడా దించే అవకాశం ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ఒక్క వర్గాన్ని నుంచి మీరు గెలుపొందలే, యావత్ తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు ఎన్నికైనావు. నీ మీద ఉన్న నమ్మకంతో నిన్ను ఎన్నుకున్నారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, కేసీఆర్ను దించాలి అనే ఒక పట్టుదలతో జర్నలిస్టు గట్టి ప్రయత్నం చేసిరు. ఆ ఫలితం ఫలించింది. ప్రతి సోషల్ మీడియాలో ఏదైతే శాటిలైట్లు అయితే అమ్ముడు పోయినాయి అనుకో, శాటిలైట్లు వదిలేస్తుంది. ఎందుకంటే శాటిలైట్లు అమ్ముడు పోయినాయి, శాటిలైట్ల పని కూడా దగ్గర పడ్డది, అయిపోతుంది. ఇక దగ్గర పడ్డట్టే శాటిలైట్లకు కూడా. ఎందుకంటే ఎవడు తీసుకున్న పక్కల వాడు పడతాడు. ఇది పక్క. డబ్బుకు అమ్ముడు పోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కొన్ని ఛానళ్ళు ఏవైతే కాలగర్భంలో కలుస్తాయో ఖచ్చితంగా అవి కాలగర్భంలో కలిసిపోతాయి. మనం చాలా చూసుకుంటూ వచ్చినాం, 1999 నుంచి చూసినాం, ఇప్పుడు కూడా ఇంకా చూస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి శాటిలైట్ ఛానళ్లకు దాపురించింది. అది ఖచ్చితంగా అవుతుంది. అది వెనుకనో ముందో కొంచెం వెనుకనో ముందో ఖచ్చితంగా అదైతే సిచ్యువేషన్ వస్తుంది.